Hi friends, welcome to our channel Chemistry Concepts by Venkatesh. Friends, I am the student of Usmania University MSc Chemistry Department. ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తూ ఉన్నటువంటి సిపిజెడ్ 2020 కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. చాలామంది డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే వారి యొక్క పీజీ చేయాలనుకుంటా ఉన్నారో వారు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రానే వచ్చింది. సో బీ ప్రిపేర్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ సీరియస్లీ. ఈ యొక్క వీడియోలో నేను మీకు అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి పోస్టర్ని బేస్ చేసుకొని అండ్ యూనివర్సిటీ కొంతమంది ప్రొఫెసర్స్ చెప్పిన విషయాలను మీకు క్లియర్గా షేర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. బై ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు డేట్స్, రిజిస్ట్రేషన్ డేట్స్, ఎలిజిబిలిటీ, కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ఫీజ్ అండ్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, మనం ఎన్ని సబ్జెక్ట్స్ రాయొచ్చు, అదేవిధంగా సీట్ అలాట్మెంట్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతూ ఉంది అండ్ రిజర్వేషన్ సీట్ అలాట్మెంట్లో ఏ విధమైన రోల్ ప్లే చేస్తూ ఉంది అనే ప్రతి విషయాన్ని మనం డీటెయిల్గా ఈ యొక్క వీడియోలు తెలుసుకోబోతూ ఉంటున్నాం. సో ప్లీజ్ వాచ్ ఇట్ బై ది ఎండ్. దిస్ ఈజ్ అఫీషియల్ పోస్టర్ కేమ్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, రిలీజ్డ్ బై ఉస్మానియా యూనివర్సిటీ. ఈ యొక్క అఫీషియల్ పోస్టర్లో వచ్చేసి అప్లికేషన్ డేట్స్ అనేవి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది అండ్ యూనివర్సిటీస్ ఏ యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయో ఈ యొక్క యూనివర్సిటీస్ మాత్రమే కాదు, ఈ యొక్క యూనివర్సిటీస్కి సంబంధించినటువంటి అన్ని కాలేజెస్ ఈ యొక్క ఒక్క ఎంట్రన్స్ పైనే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మీరు తెలంగాణ స్టేట్లో పీజీ చేయాలనుకుంటే ఈ ఎంట్రన్స్ అనేది కంపల్సరీ. సో దిస్ ఈస్ ద అఫీషియల్ పోస్టర్ బిలాంగ్స్ టు CPGED 2020. Before we are going to watch, please do like, share and subscribe my channel. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి అండ్ ఫర్దర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనరల్గా మన ఛానల్లో కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఎంట్రన్స్ అండ్ బేసిక్స్ అండ్ ఎంఎస్సి లెవెల్ వరకు కూడా కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది క్లాసెస్ రూపంలో మీకు తెలియజేయబడుతుంది. ఐఎమ్ ద స్టూడెంట్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, వెంకటేష్, ఎంఎస్సి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్. డేట్స్, సిపిజెడ్కి సంబంధించినటువంటి డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి రిజిస్ట్రేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 18 సెప్టెంబర్ 2020. అయితే చాలామంది ఇంకా రిజిస్ట్రేషన్ సైట్ ఓపెన్ కాలేదు అంటూ ఉన్నారు. సో 18 సెప్టెంబర్ రోజున సిపిజెడ్కి సంబంధించినటువంటి సైట్ ఓపెన్ అవ్వడం అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. 18 సెప్టెంబర్ 2020 రోజు నుంచి మీరు అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయవచ్చు అండ్ ఆల్మోస్ట్ 1 మంత్ టైం ఇచ్చారు ఈసారి అప్లై చేసుకోవడానికి. బట్ ది బిగినింగ్ అండ్ ఎండింగ్ డేట్స్లో సర్వర్ అనేది చాలా బిజీగా ఉంటుంది కాబట్టి, సర్వర్ పైన లోడ్ అయి బిజీగా ఉంటుంది కాబట్టి సో ప్లీజ్ డూ కంప్లీట్ యువర్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. విత్ లేట్ ఫీజ్ తోటి వచ్చేసి 26th అక్టోబర్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి 31st అక్టోబర్ నుంచి ఉండే అవకాశం ఉంది. ఈ యొక్క ఎంట్రన్స్ డేట్స్ పైన క్లారిఫికేషన్ అంటూ లేదు, ఎందుకంటే ఈ యొక్క కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల అన్ని సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జామ్స్, ఐఐటీస్, జేఈఈ ఈ విధంగా ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఒకేసారి ఉండడం అనేది జరుగుతూ ఉంది అండ్ అదేవిధంగా ఐబిపిఎస్ అలాంటి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అన్నీ ఒకేసారి నోటిఫికేషన్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్స్ మేబీ చేంజ్ అవ్వచ్చు, బట్ ప్రిపేర్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ సీరియస్లీ. దెన్ ఫీ పర్టిక్యులర్స్ వచ్చేసి ఫర్ సింగిల్ సబ్జెక్ట్ ఎవరైతే ఒక్క పేపర్ని మాత్రమే ఎంట్రన్స్ రాయాలనుకున్నారో వారికి 800 ఫర్ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ అండ్ 600 ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్. ఫర్ అడిషనల్ పేపర్స్ వచ్చేసి 450 ఫర్ ఈచ్ పేపర్. ఈ 450 ఫర్ ఈచ్ పేపర్ ప్రతి కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్కి సేమ్ ఉంటుంది. సో మీరు ఎన్నైనా పేపర్స్ మీరు ఎంట్రన్స్ రాసుకోవచ్చు, బట్ మీరు ఎలిజిబిలిటీ వచ్చేసి ఆ యొక్క మీరు రాసే పేపర్ని మీరు డిగ్రీలో ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు
కెమిస్ట్రీ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలనుకుంటే మీకు బీఎస్సీ లెవెల్లో కెమిస్ట్రీ అనేది ఒక ఆప్షనల్ ఒక సబ్జెక్ట్గా అనేది ఉండాలి. సో అదొకటి మాత్రం కండిషన్. అండ్ లిస్ట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ సబ్జెక్ట్ ఫర్ సిపిజెడ్. చాలామందికి ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, మనం ఎన్ని రాయాలనే విషయం పైన క్లారిఫికేషన్ అనేది ఉండదు. ఎవరైతే ఎంఏకు సంబంధించిన కోర్స్ చేయాలనుకుంటున్నారో మీరు ఈ కోర్సులు అన్నిటికీ ఎలిజిబుల్. ఎంఏ అరబిక్, ఇంగ్లీష్, ఈ విధంగా మీరు ప్రతి వాళ్ళు రాయొచ్చు. బీఎస్సీ వాళ్ళు కూడా ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నటువంటి ఎంఏ తెలుగు, ఉర్దూ, ఇస్లామిక్ స్టడీస్, లింగ్విస్టిక్స్ ఇవి ప్రతి ఒక్కరు కూడా రాయొచ్చు. అండ్ ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ జెండర్ స్టడీస్, ఇవి సమ్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్. ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, ఇవి ఆర్ట్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్. అండ్ ఇంకొన్ని సబ్జెక్ట్స్ వచ్చేసి ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్లో బాటనీ, కెమిస్ట్రీ, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్, జియోగ్రఫీ. అండ్ మీకు కింద కనిపిస్తున్నటువంటి 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ఫర్ ఇంటర్మీడియట్ కంప్లీటెడ్ స్టూడెంట్స్ ఓన్లీ. సో ఇవి ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తున్నటువంటి సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్లో మీకు గ్రిప్ ఉన్నటువంటి మీకు ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ని చూస్ చేసుకొని దానికి ప్రిపేర్ అయ్యి ఎంట్రన్స్ రాయడం వల్ల మీరు యూనివర్సిటీలో సీట్ సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దెన్ ఎలిజిబిలిటీ కండిషన్ వచ్చేసి, ఎలిజిబిలిటీ కండిషన్ ఈజ్ వెరీ సింపుల్. మీకు బై ది ఎండ్ ఆఫ్ ది సిపిజెట్ రిజల్ట్స్ వచ్చే వరకు మీరు ఆ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఎంట్రన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ లోపు మీరు డిగ్రీ సబ్జెక్ట్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలి. విత్ మినిమం 55% or 60% marks. 55% marks is necessary for SC/ST candidates. ఎలిజిబిలిటీ కండిషన్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి, బీఎస్సీ ఆర్ బీఏ. మీకు డిగ్రీ అనేది వెరిఫికేషన్కి వెళ్ళేలోపు కంప్లీట్ చేసుకోవాలి. సో ఆ లోపలనే మీరు బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవాలి. అది ఎలిజిబిలిటీ కండిషన్. ఒకవేళ మీకు బ్యాక్లాగ్స్ ఉంటే మీరు ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసినప్పటికీ అడ్మిషన్ అనేది పొందలేరు. దెన్ రిజర్వేషన్ సీట్స్లో 15% సీట్స్ అనేవి ఎస్సీ క్యాండిడేట్స్కి, SC/ST క్యాండిడేట్స్కి, అండ్ 6% సీట్స్ వచ్చేసి ఎస్టీ క్యాండిడేట్స్కి ఉండడం జరుగుతూ ఉంది. అండ్ ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వారి యొక్క కేటగిరీని బట్టి ఆ యొక్క రిజర్వేషన్ అనేది కేటాయించడం జరిగింది. బీసీ ఏకి అయితే 7%, బీసీ బీకి అయితే 10%, ఈ విధంగా సీట్స్ అలాట్మెంట్ అనేది కేటాయించడం జరుగుతూ ఉంటుంది రిజర్వేషన్. అండ్ అదేవిధంగా కొన్ని స్పెషల్ సీట్స్ అనేవి ఎన్సీసీ, స్పోర్ట్స్, ఎన్ఎస్ఎస్, ఈ విధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఈ విధంగా కొన్ని స్పెషల్ కేటగిరీ సీట్స్ అనేవి ఉంటాయి. ఈ స్పెషల్ కేటగిరీకి సీట్స్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ రెగ్యులర్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా వీరి కోసం సపరేట్గా స్పెషల్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది, దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ బోత్ కౌన్సిలింగ్స్. బట్ మీకు సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ. చాలామంది నన్ను కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయన్నా అని అడుగుతూ ఉన్నారు. కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ కాంపిటీషన్ ఓన్లీ. సమ్ టైమ్స్ 50 మార్క్స్కే ఉండొచ్చు, సమ్ టైమ్స్ 60 మార్క్స్కే ఉండొచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ కాంపిటీషన్ ఓన్లీ. ఎవ్రీ ఇయర్ ఇట్ విల్ చేంజ్. బట్ సైన్స్ స్ట్రీమ్లో వచ్చేసి యాజ్ పర్ మై అబ్జర్వేషన్ ఇన్ యూనివర్సిటీ 60 మార్క్స్ మినిమం 60 మార్క్స్ పైన వస్తే మీకు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశం అనేది ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ సిపిజెడ్ 2020. Don't be confused anything. If you have still any doubts, please write in comment section. I will give reply to your doubts. And prepare well. సబ్జెక్ట్ సిలబస్ లింక్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అయితే సిలబస్ కూడా పార్ట్ ఏ, పార్ట్ బి అని క్వశ్చన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ వాళ్ళకు అయితే వచ్చేసి పార్ట్ ఏకి సంబంధించి 40 మార్క్స్ అండ్ పార్ట్ బికి సంబంధించి 60 మార్క్స్, టోటల్ 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్. అండ్ టైం వచ్చేసి 1.5 hours. మీన్స్ 90 minutesలో 100 క్వశ్చన్స్. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ ఎగ్జామ్ స్టూడెంట్స్.
ఆల్ పేపర్స్ either సైన్స్ స్టూడెంట్స్ ఆర్ ఆర్ట్స్ స్టూడెంట్స్. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వచ్చేసి సేమ్ 90 minutes, 100 marks, no negative marks. So try to put all objectives in the exam, be speed in the exam. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే స్పీడ్గా ఆన్సర్ చేయలాగా ప్రిపేర్ అయ్యండి కండి. ఎందుకంటే మీకు పర్ మినిట్కి ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. 90 minutes టైం, 100 questions. సో బీ ప్రిపేర్ వెల్. స్టార్టింగ్ నుంచి జాగ్రత్తగా ప్రిపేర్ చేయండి. అండ్ క్వశ్చన్ పేపర్లో 100 ఆబ్జెక్టివ్సే వస్తాయి. ఆబ్జెక్టివ్స్లో ఫస్ట్ 40 marks పార్ట్ ఏ అంటాం, సెకండ్ 60 marks పార్ట్ బి అంటాం. మార్క్స్ టై అయినప్పుడు పార్ట్ ఏలో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ ఉంటాయో వారికి ర్యాంక్లో ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. పార్ట్ ఏలో మ్యాక్సిమం కరెక్ట్ పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే మార్క్స్ టై అయినప్పుడు పార్ట్ ఏ మార్క్స్ని బట్టి ర్యాంక్ ప్రిఫరెన్స్ అనేది ఉండడం జరుగుతూ ఉంది. సో అందరికీ దాదాపు 1-2 మార్క్స్లోనే ర్యాంక్ చాలా దూరం అనేది వెళ్ళిపోతుంది. సో బీ ప్రిపేర్ వెల్ అండ్ పార్ట్ ఏ నుంచి మ్యాక్సిమం ఆన్సర్స్ కరెక్ట్ పెట్టడానికి ట్రై చేయండి. ఈ యొక్క వీడియో కింద నేను మీకు అఫీషియల్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అయితే లింక్ ఓపెన్ అయిన తర్వాత సిపిజెడ్ 2019 లింకే సిపిజెడ్ 2020 లింక్గా అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ డోంట్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ ద సైట్ and all details. If you have still any doubts, please write in comment section. I will give reply. Hope you understand everything. Please do like this video and share the video to your friends and your juniors and your well wishers, and subscribe my channel.